హాయ్ గైస్, ఇవాళ నా పక్కన మీకు ఒక వ్యూ కనిపిస్తుంది కదా. అబ్బా 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 అబ్బా, అది వెళ్ళిపోయిందండి. నాన్ వెజ్ లేదంటే ముద్ద దిగదు. హాయ్ గైస్, ఇవాళ నా పక్కన మీకు ఒక వ్యూ కనిపిస్తుంది కదా. చూడండి, ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇదంతా దేనికో చెప్తా చూడండి. ఇంత పెద్ద లైన్. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 3 అవుతుంది టైము. ఈ టైంకి ఇంత పెద్ద లైన్ దేనికి వెయిట్ చేస్తున్నారు అనేది క్లియర్గా చూపిస్తా చూడండి. మనం న్యూయార్క్లోని సిటీలో ఉన్నాం, న్యూయార్క్ సిటీలో నైట్ నాకు బాగా ఆకలేస్తుందని చెప్పి ఏం బాగుంటుందా ఎక్కడ అని చెప్పి సర్చ్ చేస్తే నాకు అడెల్స్ ఫేమస్ హలాల్ ఫుడ్ అని కనిపించింది. అదేంటి అడెల్స్ అంటే మనం ఎప్పుడు ట్రై చేయము కదా, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నా. సో ఇప్పుడు సరే ట్రై చేద్దాం అని చెప్పి ఇక్కడికి వస్తే ఎంత పెద్ద లైన్ ఉంది. ఏంద్రా ఇన్ని ఫుడ్ స్టోర్స్ ఉన్నాయి, ఇన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇలాంటివి చాలా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. అయినా సరే ఇక్కడ ఎందుకు ఎంత క్రౌడ్ ఉందని చెప్పి అందరిని అడిగాను. నేను తెలిసిన వాళ్ళని అడిగితే చాలా బాగుంటుందని చెప్పారు. ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. Good, fantastic. This is all the chicken, right? Yes. కనిపించేది అంతా కూడా చికెనే. మొత్తం కైమా కొట్టేస్తున్నాడు చికెన్ని, సేమ్ మటన్ లాగా అనమాట. సో ఇదే అడల్స్ ఫేమస్ హలాల్ ఫుడ్ అనమాట. అంటే మనకి ఇండియాలో చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఉంటుంది తెలుసు కదా. సో అలాగే ఇక్కడ చికెన్ ఓవర్ రైస్ అని అంటారు దీన్ని. సో ఇవి చాలా ఉంటాయి. మొత్తం న్యూయార్క్లో మీకు దాదాపు 1000 పైనే ఉంటాయి ఈ ఫుడ్ ట్రక్స్ అనేవి. కానీ ఇదే బాగా ఫేమస్. ఎందుకో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అసలు దాని టేస్ట్ ఎలా ఉంది, దాని రివ్యూ మొత్తం చేసి చూపిస్తాను మీకు. హాయ్ గైస్, ఇప్పుడే కదా ఫుడ్ తీసుకున్నా. సో నేను టోటల్ 2 ఐటమ్స్ ఆర్డర్ పెట్టా. ఒకటి ఫలాఫల్ ఓవర్ రైస్, ఇంకొకటి చికెన్ ఓవర్ రైస్. సో ఫస్ట్ ఫలాఫల్ ఓవర్ రైస్ చూపిస్తాను మీకు. సో ఇది ఫలాఫల్ ఓవర్ రైస్, తర్వాత ఇది చికెన్ ఓవర్ రైస్. సో ఇప్పుడు ఈ రెండు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తా. సో మనకి చికెన్ ఓవర్ రైస్ అంటే ఏదో ఎంత డిష్ ఏమో, అమెరికన్ డిష్ ఏమో అని అనుకోకండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే సేమ్ ఇంకా ఇండియాలో మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా అమ్ముతారో విలేజ్లోను అట్లా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా చికెన్ ఫ్రైడ్ రైస్లు. సో అలాంటిదే సేమ్ ఇది. కాకపోతే ఫ్లేవర్డ్ రైస్ మీద చికెన్ వేసి కొంచెం ఫ్రైస్ పెట్టి ఇలాగ వైట్ సాస్ అయితే వైట్ సాస్, హాట్ సాస్ అయితే హాట్ సాస్ గార్నిష్ చేసి ఇస్తారనమాట మనకి. సో నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. చాలా వేడివేడిగా ఉంది. బా, స్మెల్ అదిరిపోయింది అసలు. చూసారు ఎలా ఉందో. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి ఫ్రైస్, దాని మీద వైట్ సాస్ వేసాడు. ఇదంతా చికెన్ కింద ఉంటుంది, దాని కింద ఫ్లేవర్డ్ రైస్ పెడతాడు అనమాట. అన్ని చోట్ల సేమ్ అలాగే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం వేరే వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది నాకు ఎలా తెలుసు అని అడుగుతారేమో. ఇక్కడ అందరూ కూడా అదే చెప్పారు. లైన్లో ఎంతమంది ఎందుకు నుంచున్నారు మీరు అని అడిగాను నేను. అడిగితే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది, అన్ని చోట్ల ఉన్నా సరే దానికి దీనికి చాలా తేడా ఉంది, ఎంతసేపటి నుంచి మీరు లైన్లో నుంచున్నారని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది అన్నారు. హాఫ్ అన్ అవర్ పైనే ఈ లైన్లో నుంచున్నారంటే ఈ టైంకి, అది కూడా ఆల్మోస్ట్ 3 అవుతుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఈ టైంకి అరగంట సేపు నుంచున్నారంటే నాకు అసలు మైండ్ పోయింది. ఖచ్చితంగా ట్రై చేయాలనిపించింది. సో అందుకే తీసుకున్నా. టేస్ట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను మీకు. నీట్గా ఫోర్క్ ఇచ్చారు. చాలా బాగుంది ఇది. చెప్పానుగా నేను చాలా చోట్ల ట్రై చేసా. ఇది సేమ్ ఇదే చికెన్ ఓవర్ రైస్, కానీ టేస్ట్ మాత్రం అసలు నాకు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు ఇది. వీడియో అయిపోయాక అడుగుతా అసలు ఎలా ఉంది, అసలు మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఎంత టేస్ట్ అని. యాక్చువల్లీ ఫ్రైస్ నేను తిన్నా, కానీ ట్రై చేద్దాం అసలు ఎలా ఉందో. ఓకే,
సో నాకు ఇక్కడ మీరు చూస్తే నాకు గ్రీన్ సాస్ కూడా వేసి ఇచ్చాడు. నాకు ఇక్కడ గ్రీన్ సాస్ కూడా వేసి ఇచ్చాడు. సో దాని టేస్ట్ కూడా అసలు దాంతో మిక్స్ చేసి చికెన్, రైస్, గ్రీన్ సాస్ అండ్ వైట్ సాస్ మొత్తం మిక్స్ ఉందన్నమాట ఇప్పుడు దీంట్లో. సూపర్ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా ఆకలి మీద వచ్చాను కదా అందుకే బాగుంది అనుకుంటారేమో, కాదు నా సిగ్నేచర్ స్టైల్ చెప్తా చూడండి మీకు. రైస్, చికెన్, వైట్ సాస్, గ్రీన్ సాస్ కదా, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అబ్బా అదిరిపోయిందండి. మీకు ఎక్కడ కూడా టేస్ట్ దొరకదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. న్యూయార్క్లో ఇంతసేపు లైన్లో నుంచున్నందుకు వర్త్ అనిపించింది నాకైతే. వాళ్ళు అరగంట నుంచి నుంచుంటే నేను గంట నుంచి ఉన్నా లైన్లో. మీకు చూపించాను కదా లైన్ ఎంత ఉందో. ఆ లైన్ కదలదే ఎంతసేపు ఉన్నా. అలా ఎవరో మనకు తెలియదు. ఎవడు అడిగాడు రండి నిన్ను? థమ్సప్ లేదు, అడిగాను. ఎవర్ ఎండింగ్ కాంబో ఇది. చికెన్ ఆర్ రైస్ విత్ కోకోకోలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. న్యూయార్క్ వచ్చి నైట్ టైం ఫుడ్ దొరకదు అనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ స్పాట్. ఇది మార్నింగ్ 4 వరకు ఉంటుంది. సో ఎవ్రీడే 4 వరకు ఉంటుంది. అదే వీకెండ్ అయితే లైక్ సాటర్డే, సండే అయితే మాత్రం మీకు 5 వరకు అవైలబుల్ ఉంది. అంటే ఇంకెప్పుడు లేట్ నైట్ న్యూయార్క్లో ఏం దొరకదని మాత్రం అనుకోకండి. ఇవే కాకుండా మీకు చాలా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వరకు కూడా. అంటే ఓవర్ నైట్ మొత్తం ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. కానీ ఈ టేస్ట్ మాత్రం అస్సలు మ్యాచ్ చేయలేరు మీరు. నేను ఇప్పటికి చాలాసార్లు వచ్చాను న్యూయార్క్. సో ఇప్పుడు ఇది ఫలాఫల్ అవర్ రైస్. సో ఇది కూడా టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇది వేడిగానే ఉంది. స్మెల్ అదిరిపోయింది తెలుసా. బాబా సూపర్ అండి. నేను ఎప్పుడు ఫ్రైస్ తిన్నా కానీ దీంట్లో ట్రై చేస్తున్నా ఎలా ఉందో చెప్తా చూడండి. ఓకే ఫ్రైస్తో అయితే పర్లా. కానీ ఫలాఫల్ అంటే నేను వెజ్ అసలు ముట్టుకోను. నాన్ వెజ్ లేదంటే ముద్ద దిగదు. సరే ట్రై చేద్దాం, ఇంత దూరం వచ్చాను కదా, చికెన్ ఆర్ రైస్తో సరిపెడితే ఎలా, ఇంకేం బాగున్నాయి వీడి దగ్గర అని చెప్పి తీసుకున్నాను ఇది. సో నాకు ఇక్కడ దీంట్లో ఫలాఫల్, ఫ్రైస్, ఇంకా నాకు బ్రెడ్ కూడా ఇచ్చాడు. పీటా బ్రెడ్ అంటారు దీన్ని. సో నాకు యాక్చువల్లీ ఇది చికెన్ ఆర్ రైస్లో ఇవ్వలేదు వాడు. సో దీనికి హమ్మాస్ అని చెప్పి ఎలా ఉంటుందంటే సేమ్ మనకి మయోనీస్ టైప్లోనే ఉంటుంది అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హమ్మాస్తో దీన్ని ట్రై చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తా ఎలా ఉంటుందని. హమ్మస్ అంటే ఏంటి, అసలు దాంతో ఏమేమి కాంబినేషన్స్ ఉంటాయి ఏంటి అవన్నీ కూడా. ప్రైస్ అయితే నాకు $11 అయింది ఒక్కొక్కటి. సో రెండు కలిపి $22 ప్లస్ నాకు ఈ కోక్ కూడా తీసుకున్నా. సో టోటల్ $25 తీసుకున్నాడు. $25 వర్తా అంటే 100% వర్త్ అనే చెప్తాను నేను. ఎందుకంటే నాకు ఆ ప్రైస్కి నేను చికెన్ ఆర్ రైస్ మోస్ట్లీ ఇదే ప్రైస్ ఉంటుంది. $10, $11, $12, $13. సో మోస్ట్లీ ఈ రేంజ్లోనే ఉంటుంది, అంతకుమించి దాటదు. కానీ ఈ టేస్ట్ మాత్రం నాకు ఎక్కడా దొరకలేదు న్యూయార్క్లో ఫుడ్ తిన్నామంటే సాహసమనే చెప్పాలి. ఆడు బీఫ్ వేస్తాడో చికెన్ వేస్తాడో కూడా తేడా తెలియదు. కానీ ఇది హలాల్ అనమాట. హలాల్ అంటే మీకు ఐడియా ఉందో లేదో. హలాల్ అంటే వాళ్ళు ఈ మీట్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసే ముందే ప్రేయర్ చేసి దాన్ని ప్రిపేర్ చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడు కల్తీ అయితే చేయరు, జెన్యున్గానే ఉంటారు ఈ మీట్ విషయంలో అయితే. వీళ్ళ దగ్గర అయితే ప్రస్తుతానికి ల్యాంబ్, చికెన్ ఈ రెండు అవైలబుల్ ఉన్నాయి. ల్యాంబ్ అంటే తెలుసు కదా మనకి, ల్యాంబ్లో బీఫ్ కలుస్తుందంట. సో అడిగాను నేను, మరి చికెన్ మరి రెండు కలిపి ఉంటాయా ఏంటని అడిగా. లేదు రెండు సపరేట్. మా దగ్గరికి మోస్ట్లీ ఇండియన్స్ చాలామంది వస్తారు, మేము వాళ్ళని బేస్ చేసుకొని మేము సపరేట్గానే పెడతాము అని చెప్పారు. నేను షాక్ అయ్యా. ఇండియన్స్ అని మెన్షన్ చేశాడు, నాకు అసలు మతిపోయింది. ఎంతమంది వస్తారా మన వాళ్ళు, నాకు ఇప్పటివరకు తెలియలేదని షాక్ అయ్యా నేను. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. దీనికి కూడా మా సోంపాపిడి గడికే థ్యాంక్స్ చెప్పాలి. ఇదేమున్నదిరా, మా బావ అడిగితే గుండె కోసిస్తారా గుండె. ఆడే చాలా బాగుందంట్రా, ట్రై చేద్దాం రా అని చెప్పి తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి. రెండు తీసుకున్నాను, రెండు నువ్వే తినేస్తావా అని అడగండి. చెప్పాను కదా సోంపాపిడి గడు ఉన్నాడు, అన్నీ కవర్ చేస్తాడు. మంగా ఇంకో 2 ఇడ్లీ మనం జస్ట్ టేస్ట్ చేస్తాం అంతే.
డైలీ న్యూయార్క్లో 2 లక్షల మంది అంటే 2 లక్షల మంది విజిటర్స్ వస్తారు మొత్తం ఈ ఏరియాకి. అంటే వీడికి ఎంత బిజినెస్ అవుతుందో ఆలోచించండి. మార్నింగ్ కూడా ఇదే క్రౌడ్ ఉంటుందంట. అంటే మార్నింగ్ ఎండ కాబట్టి నేను రాలేదు. సో when did you start this business? 19s, around the 19s. So is it open every day? Every day, we open every day. What's It's the almost timings? 25 years we've been here. Oh, okay. So Yeah. can you tell me the approximate sales, like not exact sales, but approximately how much you're gonna sell per day? How much we make in profit per day? Yeah. Well, I didn't count, but we're working. We're doing good. We're doing good, yeah. So it's the government and everything corporate. Every day, people know we're basically what famous now. So people come all over the world, from Canada, from Europe, from Africa, from different places. So everything sells good. Everything sells good, perfectly, and the food is tasty, as you can see. The price is nice and cheap. Yes. So which one is the most selling The most selling item is combo spicy rice. combo spiced rice? That's the most selling one because the red combination between chicken and lamb. Okay. So the red rice which I saw is the spiced rice. The spicy rice selling good too. So lamb, is it contain beef? Lamb, yes, it does. It contain mix between lamb and beef. So many Indians have this doubt, like. So we know our customer, basically, we have 25% of Indian customers. We give them only chicken. Only chicken. Yeah. So I just have a chicken and a falafel. That's it. What is mixed with the falafel? Falafel is hummus, is chickpeas. There's chickpeas. That's chickpeas, yes. So it's pure vegetarian. Right? Pure vegetarian. It's vegetarian and it's vegan too. Okay. Thank you. It's vegan too, yeah. That's all. Anyway, Thank you so it can much. come anytime, And I man. tasted it and it's very good. It's very Yeah, it does. delicious. It's delicious. Thank you very much. Well, Thank you. pleasure, man. Yeah, Thank you very much. Have a good one. Have a good one. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.